ఒక 36 ఏళ్ల వ్యక్తి రోజులాగానే పొద్దున్నే లెగిసిపోయి చకచకా పనులన్నీ చేసుకొని, ఒక చేత్తో తన బ్యాగుని, ఇంకో చేత్తో 10 ఏళ్లున్న ఆయన పిల్లవాడిని పట్టుకొని బండెక్కి, తాను ఆఫీస్‌కెళ్ళే దారిలో ఉన్న పిల్లవాడి స్కూల్ దగ్గర ఆగి, ఆ పిల్లవాడిని స్కూల్‌లో దింపి ఆఫీస్‌కైతే వెళ్ళాడు. రోజులాగానే వెళ్ళాడు. కానీ ఆ రోజు ప్రతిరోజులాగా జరగలేదు. సాయంత్రం ఆ వ్యక్తి ఇంటికొచ్చేసరికి, ఆ వ్యక్తి మొఖం మొత్తం మాడిపోయింది. చేతిలో తన ఆఫీస్ బ్యాగ్ గూడా లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఉద్యోగం పోయింది. ఆ వ్యక్తి ఉద్యోగం ఎవరి వల్ల పోయిందో తెలుసా? అతన్ని రీప్లేస్ చేసింది ఎవరో తెలుసా? ఒక మనిషి కాదు. ఒక మిషన్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక మిషన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ పల్స్ తెలుగు చరణ్ టాక్స్. మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఈ 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని కూడా మార్చేస్తున్నాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల ఉద్యోగాలన్నీ పోతున్నాయి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇదే ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. అయితే వీటిలో ఏది నిజం? అసలు మనం ఇప్పుడున్న సిట్యుయేషన్ లో ఫ్యూచర్ గురించి ఎలాంటి అడుగులు వేయాలి? ఎలాగా ఆలోచించాలి? దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. మన పాలిసీ ప్రకారం మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే, ఒక స్టోరీని అయితే ఎగ్జాంపుల్‌గా అయితే తీసుకొని అలా అయితే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ స్టోరీ చెప్తే అది మనకి బాగా కనెక్ట్ అయిద్దనే ఉద్దేశంతో నేను ప్రతి దాంట్లో కూడా ఒక స్టోరీనైతే చెప్తాను. ఇప్పుడు కూడా ఒక కథతో నేనైతే ప్రారంభిస్తాను. ఇంక మనం మొదలుపెట్టుకుంటే, అనగనగా ఒక రాజేష్, మళ్ళీ రాజేష్‌లు ఫీల్ అవుతారేమో. అనగనగా ఒక చరణ్ అంటే నేనే నా స్టోరీయే అనుకోండి. గత 10 సంవత్సరాలుగా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే పనిచేస్తున్నాను. నాకొక ఎక్స్ అమౌంట్ జీతం అయితే వస్తుంది. ఆ జీతం పైన నేను బతకాలి. నా పిల్లల్ని బతికించాలి. నా పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. నా తల్లిదండ్రుల మెడికల్ బిల్లులు కూడా దాంట్లోనే కట్టాలి. ఈ రకంగా నేను గనక జాబ్ మానేస్తే మా కుటుంబం మొత్తం గూడా రోడ్డున పడిపోతాం. కాబట్టి నేను రోజు క్రమం తప్పకుండా ఆఫీస్‌కి వెళ్తా ఉంటాను. రోజులాగానే ఒకరోజు ఆఫీస్‌కైతే వెళ్ళాను. ఆ రోజు మా ఆఫీస్‌లో మీటింగ్ అయితే జరిగింది. మీటింగ్ అంటే మనం పెద్ద వినంగా ఆడితో ఈడితో మీటింగ్ పెడతా ఉంటాం. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంటే మన మీటింగ్ వేరే ఉంటది. కానీ అప్పుడు మా మేనేజర్ ఒక మాట చెప్పాడు. ఆ మాట వినగానే ఆ మీటింగ్ హాల్‌లో ఉన్న మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయి, ఆయన మాటలు వినటం అయితే మొదలుపెట్టాం. ఆయన చెప్పిన మాటేంటో తెలుసా? రేపటి నుంచి మన ఆఫీస్‌లోని కొన్ని సెక్టార్స్‌లో, కొన్ని విభాగాల్లో ఏఐ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌నైతే వాడబోతున్నామని మా మేనేజర్ అయితే చెప్పాడు. మా మేనేజర్ అలా చెప్పగానే నేను, మా కొలీగ్స్ ఏమనుకున్నామంటే ఏఐయా? ఈ మధ్య కాలంలో ఇదేదో వింటున్నామే. అంటే ఏఐ టూల్స్ అంటే ఆ టూల్స్ మాకే ఇచ్చి ఉపయోగించమంటారేమో. సర్లే మన జాబ్‌కి ఏమి అవ్వదు. మన పనే బాగా ఈజీ అయిద్దని మేమైతే అనుకున్నాం. అంత సీరియస్‌గా కూడా ఆ మీటింగ్‌నయితే మేమైతే తీసుకోలేదు. ఇంకా దాని తర్వాత ఆ ఏఐ టూల్స్ గురించి, ఆ ఏఐ గురించి మేమేది కూడా తెలుసుకోలేదు. అయితే సరిగ్గా ఆ మీటింగ్ జరిగిన 3 నెలల తర్వాత మాకు కొన్ని లెటర్స్ అయితే ఇచ్చారు. ఆ లెటర్స్‌లో ఏముందంటే, మిమ్మల్ని జాబ్‌లో నుంచి తీసేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, మీ 100 మంది చేసే పనిని ఈ రోజున ఏఐ టూల్స్‌ని ఉపయోగించి 10 మందే చేస్తున్నారు. కాబట్టి మీ 90 మందిని గూడా జాబ్‌లో నుంచి తీసేస్తున్నాం అని ఆ లెటర్‌లో అయితే ఉంది. కట్ చేస్తే ఉద్యోగం పోయింది. 3 నెలల క్రితం ఏఐ టూల్స్ వాడుతున్నాంరా బాబు అని చెప్పినప్పుడైనా సరే, కనీసం ఆ ఏఐ టూల్స్ ఏంటి? అయి నేర్చుకుందాం అనే ఐడియా మాకు తట్టాలిగా. తట్టలేదు. ఏమైంది? ఉద్యోగం పోయింది. కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోయింది. ఓకే. ఇక్కడితో స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేం అర్థమైంది? మీకేమనిపిచ్చింది? మీకేమనిపిచ్చాలో నేను చెప్పనా? నేను చెప్తా. ఇది నా సొంత ఎక్స్‌పీరియన్సు. అదేంటంటే, మన ఫోన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్స్‌ని పద్దాక అప్డేట్ చేస్తా ఉంటాం. అప్డేట్ చేయాల్సింది ఫోన్‌లు గాదు. దీన్ని. ఈ బుర్రని. ఇందాక మనం చెప్పిన స్టోరీనే చూసుకోండి. మా మేనేజర్ చెప్పాడు. రేపటి నుంచి ఏఐ టూల్స్ వాడుతున్నాంరా అని. అప్పుడైనా త్వరపడి ఆ ఏఐ టూల్ అంటే ఏంటి? ఓహో! దాన్ని నేర్చుకుందాం. ఒకవేళ ఫ్యూచర్‌లో మనకు ఉపయోగపడిద్దేమో అని నేను ఆలోచించానా? ఆలోచించలా. మనకేమైద్దిలే అనుకున్నా. చివరికేమైంది? పీకి అవతల పడేశారు. ఇక్కడ నేను మేనేజర్‌ని క్వెషన్ చేయడానికి కూడా సరిపోను. ఎందుకంటే 100 మందిలో 90 మందిని తీసేసి 10 మందిని ఉంచుకున్నారు. 10 మందిని ఎందుకు ఉంచుకున్నారు? ఆ ఏఐ టూల్స్‌తో వర్క్ చేయటం వాళ్ళకొచ్చు. ఈ 100 మంది చేసే వర్కు ఆ టూల్స్‌ని ఉపయోగించుకుని ఆ 10 మంది చేసేయగలరు. కాబట్టే ఆ 10 మందిని ఆ కంపెనీలో ఉంచుకున్నాడు. ఎందుకుంచుకున్నాడు? ఆ టూల్స్ వాడటం ఆడికొచ్చింది కాబట్టి ఆ 10 మందిని ఉంచుకున్నాడు. ఈ 90 మంది నిద్రబోయారు. నిద్ర మొహంగాల్లాగా అప్డేట్ అవ్వకుండా అలాగే ఉండిపోయాం కాబట్టి మమ్మల్ని తీసేశారు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే అప్డేట్ అవ్వండి.
ప్రతిరోజు అప్డేట్ అవ్వండి. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి. నేర్చుకోకపోతే తీసి అవతల పడేస్తారు. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు మనం ఇలా రిస్క్‌లో ఉన్న అలాగే రస్క్ అయిపోయిన కొన్ని జాబ్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేషన్ జాబ్స్ అనమాట. ఒకప్పుడు ఆ డేటాలని సిస్టమ్‌లోకి ఎక్కించడానికి చాలామంది కూర్చొని గంటలు గంటలు కొడతా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఏఐ టూల్‌ని ఉపయోగించుకొని అంటే ఒకప్పుడు 100 మంది చేసే పనిని ఈ రోజున 10, 20 మందే చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ఏఐ టూల్స్ వచ్చిన 20 మందికి జాబులున్నాయి. రాని 80 మందికి జాబ్స్ అయితే పోయాయి. ఇంకా నెంబర్ 2 ఏంటంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ అనమాట. మీరు గతంలో చూసుకోండి ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, బుక్ మై షో లాంటి యాప్స్‌లో కావచ్చు, మనకేదైనా ప్రాబ్లమ్ ఉంటే అంటే రీఫండ్‌లు రాకపోతే, ఆర్డర్ మిస్ అయితే మనం హెల్ప్ చాట్ అని ఒకటైతే ఉంటది. హెల్ప్ సపోర్ట్ అని ఒకటైతే ఉంటది. అక్కడైతే మన ప్రాబ్లమ్‌ని చెప్పుకునేవాళ్ళం. అవతల వైపు నుంచి కూడా ఒక మనిషి అయితే రిప్లై ఇస్తా ఉండేవాడు. లాస్ట్‌లో ఏమనేవాడంటే, మీకు గనక నా సహాయం నచ్చినట్లయితే 5 స్టార్ ఇవ్వండి. ఈ రకంగా అయితే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏ యాప్‌లో అయినా సరే మనుషులు రిప్లై ఇస్తున్నారా? జెన్యూన్‌గా చెప్పండి. ఒకవేళ ఇస్తున్నారా? నాకు తెలిసైతే ఇవ్వట్లేదు. ప్రతి యాప్‌లో కూడా మనతో మాట్లాడేది, మనతో చాట్ చేసేది ఏఐయే. ఇంక ఎక్కడో అంటే కాదు ఎక్కడో ఒక మనిషితో మనమైతే మాట్లాడుతున్నాం ప్రాబ్లమ్ గురించి. ఈ జాబ్స్ అన్నీ ఏమైనాయి? గాన్. ఇంకా టెలికాలర్స్ జాబ్స్. ఆఫ్‌కోర్స్ ఇవి మొత్తం పోలేదు. కానీ కొన్నైతే పోయాయి. అసల ఇదివరకు ఎలా ఉండేదంటే, హలో! ఏవండీ ఎక్కడున్నారు? మీకు జాబ్ కావాలా? ఈ రకంగా మనుషులైతే ఫస్ట్ మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, నా పేరు ప్రియ. మీకు లోన్ కావాల్సొస్తే 1 నొక్కండి. వద్దనుకుంటే 2 నొక్కండి. ఈ రకంగా ఏఐయే ఒక వాయిస్‌నైతే క్రియేట్ చేసుకొని అదే మనతో మాట్లాడేస్తుంది. ఇంకా మా ప్రభుత్వం పరిపాలన మీకు నచ్చినట్లయితే 1 నొక్కండి. కాకపోతే 2 నొక్కండి. ఇదివరకు ఇలా మనుషులు అడిగేవాళ్ళు. వాళ్ళైతే మన ఫీడ్‌బ్యాక్‌ని తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టెలిఫోన్స్ కూడా ఏఐయే మాట్లాడేస్తుంది. ఇంకా నెంబర్ 4 కంటెంట్ రైటింగ్ అనమాట. ఒకప్పుడు మనిషి రాస్తేనే కథ. మనిషి చెప్తేనే కథ. కానీ ఇప్పుడు ఏఐని అడిగితే చాట్ జీపీటీ లాంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ని అడిగితే నంబర్ ఆఫ్ స్టోరీస్ వస్తాయి. మీకు సినిమా స్టోరీ అడిగినా అది మొత్తం రాసేద్ది. ఆ ఐడియాని మీరు కొద్దిగా డెవలప్ చేసుకొని సినిమా తీసేయొచ్చు. అంత మంచి ఐడియాస్ కూడా అదైతే ఇస్తాయి. మరి రైటర్ జాబ్‌లు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇరకాటంలో పడ్డాయి. ఇప్పటికే రైటర్స్‌కి వాల్యూ లేదు. ఈ ఏఐ ఇంకొక మెట్టెక్కి ఇంకొద్దిగా బాగా రాయటం మొదలుపెట్టిందా ఔట్. రైటర్ జాబ్స్ కూడా ఔట్. ఇంకా నెంబర్ 5 ఏంటంటే గ్రాఫిక్ డిజైన్. ఈ రోజున థంబ్‌నెయిల్స్. ఇప్పుడు నా థంబ్‌నెయిల్ నేను ఏఐ ద్వారానే క్రియేట్ చేసుకున్నా. ఒకప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు థంబ్‌నెయిల్‌కి 1000 అడిగిన వాళ్ళు కొంతమందైతే ఉన్నారు. 500 అడిగిన వాళ్ళు కూడా కొంతమందైతే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ డబ్బులు నాకు అవ్వట్లేదు. ఎందుకంటే ఏఐ. మీకు అర్థమవుతుంది. అది కూడా జాబ్సే కదండీ! దాని మీద కూడా బతికేవాళ్ళు ఉన్నారు కదండీ! సినిమా పోస్టర్‌లో మన ప్రశాంత్ వర్మ గారు ఏఐని యూజ్ చేసి సినిమా పోస్టర్‌లు తయారు చేయలేదా? నాగభరణం సినిమా ఏఐని యూజ్ చేసి గ్రాఫిక్స్ డిజైన్ చేయలేదా? ఏఐ. ఇంకిలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉందండి. ఈ మధ్య కాలంలో కోడింగ్ కూడా రాసేస్తుంది. ఎర్రర్స్‌ని ఎతికేస్తుంది. ఈ రకంగా అబ్బో! ఏఐ వల్ల మామూలు టార్చర్ లేదు మనుషులకి. కానీ ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఏఐ వల్ల నిజంగానే కొన్ని జాబ్స్ పోతున్నాయి. కానీ కొన్ని జాబ్స్ ఏఐ వచ్చినా సరే రీప్లేస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా స్టోరీని ఏఐ రాయగలదు. కానీ దాంట్లో మనిషి రాసేంత ఎమోషన్ ఉండదు. మీరు చూసుకోండి కావాలితే. నిజం చెప్తున్నా. ఏఐతో ఒక స్టోరీని క్రియేట్ చేసుకోండి. అది చదవండి. దాన్ని మీరు రాసుకున్న స్టోరీ ఏదో ఉంటది. దాన్ని చదవండి. మీకక్కడ ఎమోషన్ డిఫరెన్స్ క్లియర్ కట్‌గా అయితే తెలిసిద్ది. ఆ ఎమోషన్‌ని కేవలం ఏఐ కాకుండా మనిషే రాయగలడు. ఇంకా పాటలు రాసేవాళ్ళు. ఆ పాట ఏఐ రాయొచ్చు. అడిగితే రాస్తది కూడా. ఈ మధ్యన ట్యూన్స్ కూడా ఇచ్చేస్తుంది. అది పక్కన పెట్టేస్తే ఆ జీవం ఏదైతే ఉందో మెషిన్ ఇవ్వలేదు. మనిషే ఇవ్వగలడు. ఇక నేను చెప్పేదేంటంటే ఈ ఏఐని ఉపయోగించుకొని ఒక వర్క్ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఏఐని ఉపయోగించుకొని రాసుకుంటాం. దాన్ని ఎలాబరేట్ చేసి నువ్వు రాయగలవు మనిషిలాగా. అది నీ సత్తా. నేను చెప్పేదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ అని నేను చెప్పాను. ఏఐని ఉపయోగించుకొని నువ్వున్న ఫీల్డ్‌లో నువ్వు తోపులాగా ఎదగొచ్చు. దానికి కావాల్సిందేంటి? నువ్వు ఆ ఏఐ టూల్ గురించి తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే ఏఐ గురించి తెలుసుకోండి. రోజుకొక స్కిల్ నేర్చుకోండి. రోజుకొక టూల్ నేర్చుకోండి. ఏఐని అస్సల నెగ్లెక్ట్ చెయ్యొద్దు. అది ఎవరైనా సరే చదువుకునే పిల్లలైనా, జాబ్ చేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఏఐ గురించి తెలుసుకోండి. ఏఐని వాడుకుని మీరున్న ఫీల్డ్‌లో ఆ వర్క్‌ని ఇంకా బాగా ఎన్హాన్స్ ఎలా చెయ్యాలి? ఈ పాయింట్‌ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏఐని వాడటం అంటే అక్కడ ఒక కోడింగ్ ఇచ్చేసి అదొక ఇమేజ్ క్రియేట్ చేస్తే
దాన్ని యాస్టీజ్గా పెట్టేయటం కాదు, ఒక రెఫరెన్స్ లాగా ఏఐని వాడుకోండి. దాన్ని చూసి ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుని ఇంకా బాగా మీరు క్రియేట్ చేయండి. అప్పుడు ఇంకా వండర్స్ మీరు క్రియేట్ చేయగలరు కదా, అది నేను చెప్పేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీ కంపెనీలో మీరు తోపు పై ఉండొచ్చు, కానీ ఆ ఏఐ టూల్ అనేది నేర్చుకోండి. ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చి ఈ ఏఐ టూల్ వాడటం వచ్చిన వాడి కోసం మిమ్మల్ని తీసేస్తే ఆ రోజు బాధపడాల్సి వస్తుంది. ఎంత బాధపడినా సరే మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ జాబ్ మీకు తిరిగి రాదు. కాబట్టి ప్రతిరోజు అప్డేట్ అవ్వండి. మొబైల్ ఫోన్ని మనం ఎలా అప్డేట్ చేస్తామో అలా ప్రతిరోజు ఏఐ టూల్స్ గురించి తెలుసుకుంటూ, టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ అప్డేట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ టెక్నాలజీ అనే రేస్‌లో మీరు ముందుండండి. ఖచ్చితంగా మీ జాబ్ అయితే పోదు. స్కిల్స్ లేనోళ్ళనే తీసేస్తున్నారు, స్కిల్ ఉన్నవాడిని తీయట్లేదు. కాబట్టి అప్డేట్ అవ్వండి. కంపెనీకి ఏం కావాలి ఆ స్కిల్స్ నేర్చుకోండి. మిమ్మల్ని ఎవరు తీయరు. అవసరం లేనోళ్ళని ఎవరైనా తీసేస్తారు. మీరే ఒక కంపెనీ పెట్టండి. మీకు అవసరం లేని వాళ్ళకి మీరు జీతాలు ఇస్తారా ఏంటి? 100 మంది చేసే పని 25 మందితో అయిపోతుంటే మిగతా 75 మందికి ఎందుకు ఇవ్వాలండి జీతాలు? అదే కంపెనీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున. కాబట్టి ఆ స్కిల్ ఉన్నవాడినే వాళ్ళు ఉంచుకుంటున్నారు, లేనోడిని తీసేస్తున్నారు. ఇంకా నేను ఇంకొక పాయింట్ అయితే చెప్తాను. అదేంటంటే ఈ స్టడీస్ ఉన్నాయి కదా, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు. ఈ రకంగా మనందరం చదువుకుంటా పోతాం. ఎందుకు చదువుతున్నామో తెలియకుండా కూడా చదివేస్తా పోతాం. ఆ చదువుతో పాటు మనిషికి ఒక స్కిల్ నేర్చుకోండి. అది మాట్లాడటం అవ్వచ్చు, డ్యాన్స్ చేయటం అవ్వచ్చు, పాట పాడటం అవ్వచ్చు, లేకపోతే గట్టి గట్టిగా అరవటం కావచ్చు. బోలెడుమంది ఫేమస్ అయ్యారు ఈ రోజున. సోషల్ మీడియా వచ్చాక నీకేదైతే స్పెషల్ అనుకుంటావో, నీకేదైతే బాగా వచ్చో దాన్ని బాగా చేస్తే నువ్వే ఫేమస్. అంతే. ఈరోజు ఒక లారీ డ్రైవర్ సోషల్ మీడియా ద్వారా లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడండి. ఇంకొకరు దేశాలు దేశాలు తిరిగి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడండి. ఈ రకంగా ప్రతి మనిషిలో ఏదో ఒక పిచ్చ ఉంటది. పిచ్చంటే ఈ పిచ్చ కాదు, ఆ పిచ్చ కాదు. ఒక కళ మీద మనకొక ఆశ ఉంటది. ఆ కళ ఎప్పటికైనా సాధించాలి అనే ఇష్టం ఉంటది. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలనో, లేకపోతే ఎవరో డిస్కరేజ్ చేశారనో మనం ఆగిపోతాం. మీరు ఆ కళని అంటే ఆ స్టేజ్ మీద ఇప్పుడు క్రికెటర్ అవ్వాలి మీరు. మీరు క్రికెటర్ అవ్వలేమని ఇక్కడే ఆడటం వదిలేయొద్దు. ఆడండి, బాగా ఆడండి. ఈ రోజుల్లో కౌంటీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వాటికి కూడా వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్‌లో. అంటే అందరిని ప్రతి ఒక్కరిని యూట్యూబ్ ఛానెల్ పెట్టుకోమని నేను అంటలేదు. మీకు ఆపర్చునిటీ ఎటునుంచి వస్తదో తెలీదు, ఎలా తగిలిద్దో తెలీదు. కాబట్టి మీరు నమ్ముకున్న మీ కళని మీరు వదిలేయొద్దు ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఒక కళను మాత్రం మీరు నేర్చుకోండి. ఆ కళనే బాగా రుద్దండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, అలాగే జాబ్స్ వస్తున్నాయి. ఏఐ టూల్స్ నేర్చుకోండి, మీ జాబ్‌కి ఏమీ అవ్వదు. అడ్వాన్స్ అంటే మీ కంపెనీలో ఎవరెవరిని ఉంచుతున్నారు, ఎవరెవరిని తీసేస్తున్నారు, ఆ ఉంచిన వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు, తీసేసే వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు, డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ మధ్యలో ఒకటి ఉంటది, స్కిల్ అనేది. అంటే తీసేసిన వాళ్ళకి స్కిల్ లేదా అంటే అది కాదు నేను అంటుంది. ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే ఉండదు, అందుకే తీసేస్తున్నారు. కాబట్టి మీరు పనిచేసే ఆర్గనైజేషన్‌కి ఏం కావాలి ఫస్ట్ తెలుసుకోండి, అది నేర్చుకోండి. ఖచ్చితంగా మీ జాబ్‌కి ఏమీ అవ్వదు. ఏఐ సహాయంతో మీరున్న ఫీల్డ్‌లో ఇంకా బాగా ఎదగొచ్చు. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే, పాజిటివ్‌గా చూస్తే ఖచ్చితంగా వండర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మరదనమాట మ్యాటరు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా, అలాగే కాన్ఫిడెన్స్‌ని పెంచే విధంగానే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.